భావన గారు, చిన్నప్పుడు నేను ఏడుస్తూ ఉంటే మా మమ్మీ మీ సీరియల్ పెట్టేవారనమాట. మీ యాక్టింగ్ చూసి నా ఏడు పాపేసేదాన్ని. అవునా? ఇప్పుడు నా పిల్లలకు కూడా నీ సీరియల్ చూపిస్తున్నాను తెలుసా? అయితే నా యాక్టింగ్ చూసి మీ పిల్లలు ఏడు పాపేస్తున్నారా? నీ సీరియల్ చూడగానే నా పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం కొత్తది అవుతుంది కానీ మీరు మాత్రం పాత పడ్డామని చెప్పట్లేదు. జూనియర్స్ కి ఏం కావాలో చెప్పండి. మండి కావాలి. మీరు వచ్చిన ఆల్రెడీ సీనియర్స్ మండిపోతున్నారు, ఇంకా మండి కావాలంటే వీళ్ళకి. ఎవరు చెప్పారు అలాగా? సీనియర్స్ మేమన్నామని ఎవరు చెప్పారు? వాళ్ళు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ సీనియర్స్ ని. మీ సీనియర్స్ ఉన్నారు కదా, మా జూనియర్స్ ని తొక్కేస్తున్నారు. ఇంకోసారి నువ్వు జూనియర్ అన్నావు అనుకో, మా జనాలు అందరూ టీవీ కట్టేస్తారు. డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. సింహాసనం మీద కూర్చోవాల్సింది అటు ఇంద్రుడు అయితే ఇక్కడ ఇంద్రసేనుడు. చూడప్ప సిత్తప్ప, నేను సింహంలా అంటోని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. చెప్పండి రా, నన్ను దొబ్బారు. రాంప్రసాద్, నువ్వుండగా ఓడిపోవడం అది చిరంజీవి గారి డైలాగ్స్. సీనియర్స్ కదా, మర్చిపోయాను నేను, ఏం గుర్తు రావట్లేదు. మండుతున్నట్టుంది. అయ్యో పాపం. జానకి భోంచేసావా? ఏంటిది? ఏంటి బొంగుమూతి పెట్టుకున్నావు? నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. ఓకే, జస్ట్ బైట్. సో స్వీట్. ఓడి అమ్మ మండుతుందంట. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడే రాగం వేరు. ఆమని గారు కూడా మంచి సింగర్ తెలుసా? ఆమ్ని గారు ప్లీజ్. ఆమని. నేను నవ్వుతుంటేనే పాట పాడాడు అనిపిస్తుంది మేడం. ఎవర్రా నువ్వు? నేను నీ శిష్యుడిని. ఏంట్రా ఇలా ఉన్నావు? కావాలంటే ఆయమ్మని అడుగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ స్కూల్ బ్యాగ్ ఎక్కడ్రా? అమ్మేసావా? నువ్వు శుభలగ్న సినిమాలో జగపతి బాబు గారిని అమ్మినప్పుడు నేను స్కూల్ బ్యాగ్ అమ్మితే తప్పొచ్చిందా? కబడ్డీ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. నేను విజిలేగా వెళ్ళిపోయాను. రెడీ, విజిల్ వేసేసా. 3 పాయింట్స్. ఇన్ని కూడా పట్టుకున్నా నేను. ఆ జోక్ నాది, నువ్వు చేసావా? మీరు సీనియర్స్ కాదు, సీనియర్ సిటిజన్స్. 3 పాయింట్స్. ఈయన అన్నారు కదా, ఈయన ముట్టుకుంటే 2 పాయింట్స్ అని, అందుకే ఈయన ముట్టుకున్నాను. 2 పాయింట్స్ నాకు ఎక్స్ట్రా కావాలి. అక్కడ ఏంటంటే రెఫరీ నన్ను పట్టుకోవడానికి వచ్చాడు, అందుకనే. ఎరా ప్రాంప్ట్ ఏందే కింద పడింది? ఏడా ప్రొడ్యూసర్ గారు, ఈ ప్రాంప్ట్ గాని మార్చేయండి. అవసరమైతే నిన్ను మారుతా కానీ ప్రాంప్టర్ మాత్రం మార్చను. దట్ ఈస్ ప్రాంప్టర్. ఏ తప్పు చేశారు? కూరగాయలు ఇసిరేయండి. ముందుకు రండి. ఇందులోనండి. అసలు ఎవరితే నువ్వు? అరెకరం పోయిన మా ఆయన్ని. ఏం పోయినా మా ఆయనకి? అరెకరం పోయిన మా ఆయన. నా భర్త జోలికేస్తావా? పొట్టడి మేడం నిన్ను. హీరోయిన్ గా ఆడిషన్ ఇవ్వడానికి వచ్చావా? అవును సార్. నువ్వు నల్లగా ఉన్నావమ్మా, హీరోయిన్ గా పనికిరావు. సైడ్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా?
హీరోయిన్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయి హీరోయిన్ ని బాగా డామినేట్ చేస్తుందమ్మా. అమ్మాయిని పక్కకు వచ్చేమని చెప్పండి. ఈ కథ ఎగ్జాక్ట్లీ నాకే ఉంటుంది. నీకు ఒక లొకేషన్ పంపిస్తాను, నైట్ అక్కడికి నువ్వు ఒంటరిగా వచ్చాయి. నువ్వు నల్లగున్నావు, నీ పర్సనాలిటీ ఇలా ఉంది. లొకేషన్ ఎక్కడ ఉంది?